ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, మరి ఇంతవరకు చక్కటి పాటలు పాడి ప్రభు నామాన్ని మనం మహిమపరచగలిగాం. ఈ సమయంలో మరి చాబోలు నుంచి వచ్చినటువంటి చంద్రపాల్ గారు దేవుని యొక్క సందేశాన్ని అందిస్తుంటుండగా మరి మనమందరం శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందడం. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మరి ఆల్ నైట్ పిలువబడినటువంటి వారందరూ ధన్యులు. ఎందుకంటే ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎంతమంది అయితే ఆసక్తితో వీటిని పాల్గొని ప్రార్థనలు గడుపుతారో, మరి ప్రభునందు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు ప్రయాస ఎప్పటికి వ్యర్థము కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాబోల నుంచి ఎంతో ఆసక్తితో మన మధ్యలో వచ్చి మరి చక్కటి సాంగ్ కూడా పాడి ప్రభునామాన్ని మహిమపరిచారు. ఈ సమయంలో దైవ సందేశాన్ని అందిస్తుండగా ఒక హాఫ్ అన్ అవరు మరి చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం దైవజనుని. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చేరవచ్చినటువంటి దేవుని సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి దైవజనుని కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చినటువంటి ప్రజలకు దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్కు. రండి, బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. అందరం కలిసి చదువుకుంటాం. 17వ అధ్యాయము 19వ వచనం. నీ శ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కోరుకుందాం. కృపా సత్య సంపూర్ణ అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ పాదాలకు వందనాలు ప్రభా. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందుతూ వచ్చినారు. అందుని బట్టి నీకు వందనాలు. తిరిగి నాయన ప్రార్థనకు సహాయకరంగా ప్రభా ఈ దినం ఆల్ నైట్ ప్రేయర్ ప్రార్థనకు ప్రభా మీరు మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరు అనుగ్రహించండి. పరలోక వాక్కును మీరు అనుగ్రహించండి దేవా. ఏ విధంగా మేము ఆయన ప్రార్థించాలనో మాకు తెలియదు కనుక రోమా 8:28 ప్రకారం ప్రభా తండ్రి మీరే మమ్మల్ని నాయన పురికొల్పుతూ ప్రభా ఉచ్చరింపగాని మూలుగులతో మీరే మొరపెట్టి రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వట్టివాడను ప్రభా యోగ్యతలైనటువంటి నాకు ప్రభా నీ మెండైనటువంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు నాకు దయచేయమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నీ రక్త ప్రోక్షణకి నేను వస్తుండగా తండ్రి నన్ను కడిగి పవిత్రపరిచి పావనపరచుమని యేసు పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. సమయంలో మనకు తెలిసినటువంటి వాక్య భాగమే లూకాసు వార్త 17వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ఈ దినము ధ్యానించబోతున్నాం. కాబట్టి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసము అనేటువంటి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన సంఘము కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనేటువంటి సత్యము మన క్రైస్తవ లోకానికి సుపరిచితమే. కాబట్టి సత్యాన్ని మనం ఎరిగినటువంటి నేను విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన నేను కలిగి ఉండాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఇష్టపడి నా ఎడల చేసినటువంటి మేలును బట్టి 2026వ సంవత్సరంలో జనవరి మాసము చివరి దినం వరకు నన్ను ప్రవేశపెడతా వచ్చినాడంటే దేవుని యొక్క కృపయే. కాబట్టి ఈ కృపలో మనం ఎదుగుతూ అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారమై దేవుని కృప వెంబడి కృప పొందుకుంటూ ఆయన సన్నిధిలో మనం విశ్వాసముతో మనము నడిచినట్లయితే ఆయనను మనం వెంబడించేటువంటి వారంగా ఉంటాం అనేటువంటి
సత్యాన్ని మనం తెలుసుకునవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి విశ్వాసం వల్ల స్వస్థపరచడము మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అదే 18వ లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఇలాగూ రాయబడతా వచ్చింది. ఉమ్, ఉమ్, ఓ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలు సిస్టర్. తర్వాత 42వ వచనం చూసినట్లయితే ఉమ్, వానితో చెప్పాను. కాబట్టి స్వస్థపరచబడటం అంటే విశ్వాసముతో కూడినటువంటి ఈ యొక్క మొట్టమొదటి అంశం ద్వారా స్వస్థపరచడము దేవుడు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. కాబట్టి ఎరికో పట్టణం ఇదంతా మనకు సుపరిచితమే. కాబట్టి ఎరికో పట్టణం మనకు సమీపించినప్పుడు గురుడివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనిచుండెను. కాబట్టి అక్కడ ఆయన కేకలు వేసినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. 37వ వచనంలో వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరుకొండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి. గాని మరి వాడు ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. కాబట్టి ఈ విశ్వాసము ఆయనను స్వస్థపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మన దేవుడు స్వస్థపరచువాడను అంటున్నాడు. అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. యెహోవానైన నేను స్వస్థపరచువాడను అని ఆయనకు పేరు కలిగింది. అనేక నామములు కలిగినటువంటి దేవునికి స్వస్థపరిచేటువంటి నామము కూడా కలిగిన దేవుడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి అనేకులను కుష్ఠరోగులను, అనేకులను ఆయా గుడ్డివారిని, అనేకులను ఆయా రీతులుగా ఉన్నటువంటి బలహీనులైనటువంటి వారిని ఆయన స్వస్థపరిచిన వాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి చాంద్ర రోగుల వారిని, కుష్ఠరోగులను కరుణించినటువంటి వాడు. కాబట్టి అనేకులను స్వస్థపరిచినటువంటి వాడు. కాబట్టి వారిని ఎలాగ స్వస్థపరిచినాడంటే వారి విశ్వాసమును బట్టి, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుని మీద ఉన్నటువంటి మక్కువను బట్టి దేవుడు వారిని గుర్తెరిగి వారిని కరుణిస్తూ వచ్చినాడు, వారిని రక్షిస్తూ వచ్చినాడు, స్వస్థపరుస్తూ వచ్చినాడు. వారిని తన కుమార్తెలుగా అబ్రహాము సంతానములో వారిని చేర్చిన వాడుగా ఉంటా వచ్చినాడు. అనేకులను అన్యులను ఆయన అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం వలన స్వస్థపరచబడతా వచ్చిందని మనం గుర్తెరుగుతున్నా ఉన్నాం. కాబట్టి రెండవ అంశముగా విసుగక ప్రార్థన అనేటువంటి రెండవ అంశం ద్వారా దేవుడు లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలుగుతాము. కాబట్టి చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 5వ వచనము. ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక అనుకొనెను. కాబట్టి ఈ విధవరాలు, ఈ సత్యము, ఈ యొక్క ఉపమానము, దేవుడు ఉపమానము లేకుండా ఏది ఆయన మనకు బోధించలేదు. కాబట్టి ఉపమాన రీతిగా, అర్థమయ్యే రీతిగా ఆనాటి జనులకు అర్థమయ్యే రీతిలో దేవుడు వారిని హెచ్చరిస్తున్న వాడుగా ఉంటూ వచ్చినాడు. ఉదాహరణ లేకుండా, ఉపమానం లేకుండా ఆయన ఏమీ బోధ చేయలేదనేటువంటి సత్యము క్రైస్తవ లోకము ఎరిగినటువంటి సత్యమే. కాబట్టి ఈ యొక్క 5వ వచనంలో, 18వ అధ్యాయం 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకొనెను. కాబట్టి ఇక్కడ ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే విసుగక మాటికి ఆ న్యాయాధిపతి అయినటువంటి దగ్గరికి ఆమె మాటికి వెళ్తూ వచ్చినదిగా కనబడతా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సందర్భం మనం చూసినట్లయితే 6వ వచనంలో, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా. కాబట్టి దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా
వారికి న్యాయం తీర్చడా అనేటువంటి మాటను దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దివారాతులు తన్ను గూర్చి మొరపెడతా వచ్చినప్పుడు ఆయన మనలను స్వస్థపరిచేవాడుగా కనబడతా ఉంటున్నాడు. మనకు న్యాయం తీర్చేవాడుగా కనబడతా ఉంటున్నాడు. కాబట్టి మనకు పరలోకపు తండ్రి ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని ప్రతిగానముల చేత ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు. కాబట్టి అలాంటి దేవుడు నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో కలిగి ఉన్నటువంటి నేను ఆయనకు మనము మొరపెట్టే వారంగా మనకు సహాయం చేసే దేవుడుగా నీకు నాకు కనబడతా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని నేను ఆరాధించగలుగుతున్నాం. ఇలాంటి దేవుని నేను వెంబడించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి దేవుని కృపలో మనం ఎదుగుతూ విసుగక మనము ఎల్లప్పుడూ విశ్వాసముతో ఆయన సన్నిధిలో మనం గణపెట్టినట్లయితే మనకు అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, పటజాలనంతటి దీవెనలు చేత ఆయన కుమ్మరించేడుగా వాడుగా నీకు నాకు ఆయన ఎబినేజర్గా ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క సద్గుణాలను మనం కలిగి విశ్వాసముతో మనము ముందుకు సాగినట్లయితే, మనం విసుగగా ప్రార్థన చేసినట్లయితే ఆయన సన్నిధిలో మనము నిందారహితులుగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నటువంటి వారంగా ఉంటాం. కాబట్టి నిందారహితులుగా మనల్ని ఆయన తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనలో అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి నన్ను ఆయన మనల్ని బ్రతికించిన వాడుగా కనపడతా ఉంటున్నాడు. అపరాధులైనటువంటి వారిని నిరపరాధులుగా తీర్చుట కొరకై ఆయన నన్ను నిలబెట్టుకుంటా వచ్చినాడు. కాబట్టి ఇలాంటి దేవుని మనము ఇలాంటి దేవుని యొక్క సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి సంగతులను మనం తెలుసుకొని ఆత్మీయమైనటువంటి మేలుల చేత మనము తృప్తి పొందిన వారమై ముందుకు సాగిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి 3వ అంశంగా తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం ద్వారా తగ్గింపు అనేటువంటి మనము ఈ యొక్క సందర్భాన్ని మనం చూసుకొనగలుగుతాము. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. కాబట్టి ఇక్కడ మనకు ఈ సంగతి మనకు తెలిసినటువంటి పాఠ భాగమే. కాబట్టి ఇద్దరు దేవాలయానికి వెళ్తూ వచ్చినారు. సుంకరి యొక్క ప్రార్థన, పరిసయ్యుని యొక్క ప్రార్థన మనం చూడగలుగుతాము. కాబట్టి ఉపమాన రీతిగా దేవుడు మనకు బోధిస్తూ వచ్చినాడు, వారిని మనకు సాదృశ్యంగా ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి వారి ప్రార్థన ఏ విధంగా ఉంటూ వచ్చిందనో ఆ వ్యత్యాసమును దేవుడు మనకు చూపించగలుగుతూ వచ్చినాడు. ఆ వ్యత్యాసం ద్వారా నేను కనుగొని మన లోటును కనుగొని మనం ఏ విధంగా ఉంటున్నామో మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరేదిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఆ తగ్గింపు జీవితం కలిగినటువంటి ఆ యొక్క సుంకరి ప్రార్థనను దేవుడు విన్నవాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థన నేను కలిగి ఉండాలని ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఆ యొక్క సన్నిధిలో మనము అనేక అంశముల కొరకై మొరపెట్టే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే సుంకరి ప్రార్థన మనకు దేవుని సన్నిధికి చేరినదిగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికినటువంటి వాడుగా ఉంటా వచ్చినాడు. కానీ పరిసయ్యుడైతే తాను చేసినటువంటి క్రియలను బట్టి తాను హెచ్చించుకున్నవాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి సుంకరి, ఇలాంటి తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి కింది వచనంలో మనం చూడగలిగితే 14వ వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియు చెప్పాను. కాబట్టి ఈ యొక్క పాఠభాగము మనకు సుపరిచితమే. కానీ దీనిలో ఉన్నటువంటి సారాంశాన్ని నేను ఎరగవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనము ఉంటున్నటువంటి నేను మన హృదయాలను మనం తేటపరుచుకొని తగ్గింపు జీవితం కలిగి ఈ యొక్క సద్గుణాల ద్వారా విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన వలన దేవుడు స్వస్థపరచడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. విసుగక ప్రార్థన చేయటం వలన న్యాయము పొందుకునేటువంటి వారంగా మనం కనబడుతూ ఉంటున్నాం. తిరిగి తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన కలిగి ఉండటం వలన, ఈ తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన వలన
దేవుని సన్నిధికి చేరినదిగా కనబడతా ఉంది. అంత మాత్రంగా కాకుండా నీతిమంతుడుగా తీర్చబడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీతిమంతులు ఆయన సన్నిధిలో నిలవదగినటువంటి వారుగా ఉంటున్నారు. నీతిమంతులు ఆయన యొక్క గృహములో నివసించేవారుగా ఉంటున్నారు. నీతిమంతులు ఆ యొక్క స్వాస్థ్యంగా ఉండగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఆయన నీతి, ఆయన యొక్క సత్యాన్ని మనం తెలుసుకొని బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథాన్ని మనము దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించి, ఆయన ధర్మశాస్త్రం ధ్యానించి నీటి కాలువన ఎవరన్నా నాటబడినటువంటి చెట్టు వలె మనం ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి జీవితంలో ఉన్నటువంటి వారికి మనల్ని దేవుడు కట్టేవాడుగా ఉంటాడు. రండి చూద్దాం ఆయన ఏ విధంగా మనల్ని కడతా ఉంటున్నాడో. మనల్ని ఇక చూడండి, హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసము గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. కాబట్టి ఇలాంటి సద్గుణాలు కలిగినటువంటి వారికి, విశ్వాసంతో కూడినటువంటి వారికి, విసుగగా ప్రార్థన చేసినటువంటి వారికి, తగ్గింపు జీవితం కలిగినటువంటి వారికి దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క ఆశీర్వాద వచనం ఏమంటే, కాబట్టి అక్కడ రాయబడతా వచ్చింది, వారికి నూతన ఆత్మను పుట్టింతును. కాబట్టి నూతన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. దత్తపుత్రాత్మను నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి పిరికిదనం కలిగినటువంటి ఆత్మను నీకు నాకు ఇవ్వలేదు. కాబట్టి ఆయన దత్తపుత్రాత్మను నీకు నాకు అనుగ్రహించినటువంటి దేవునికి నూతన ఆత్మ చేత మనం నింపబడినటువంటి వారమై సంఘము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు చెరసాల యొక్క సంఖ్యలు బద్దలవుతూ వచ్చినాయి. కాబట్టి విడగొట్టబడతా వచ్చినాయి. కాబట్టి ఈ యొక్క సత్యము క్రైస్తవ లోకానికి ఎరిగినటువంటి వారమే. కాబట్టి వారు నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసం గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి నూతన ఆత్మను బట్టి, ఈ యొక్క దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, ఉపకారాలను బట్టి ఏక మనస్సు మనం కలిగి ఏక ఆత్మతో మనం ఆయనను సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, ఆ యొక్క సంఘము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు పాతాళపు లోక ద్వారబంధములు నిలవనేరవని జీవగల వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి సంఘము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు చెరసాల సంఖ్యలు, చెరసాల యొక్క గుమ్మములు తెరవబడుతూ వచ్చినాయి. కాబట్టి ఇనుప గుమ్మములు తెరవబడుతూ వచ్చినాయి. కాబట్టి ప్రార్థన అనేది చాలా మనకు క్రైస్తవ లోకానికి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థన వల్లనే మనము జయించే వారంగా ఉంటాం. ప్రార్థన వలన మనము అనేకమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకొనగలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ ప్రార్థన మనకు ఎల్లప్పుడూ మనం ప్రార్థన కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలను హెచ్చించి ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో నన్ను మన స్థితిని మార్చగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుని ఆత్మీయమైనటువంటి దేవుని, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని నేను ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవించాలంటే ఆయన కట్టడలను న్యాయ విధులను మనము ఎల్లప్పుడూ అనుసరించే వారంగా ఉండాలి. త్రోసివేసే వారంగా కానీ, అజాగ్రత్తలుగా కాకుండా, మనము నిద్రమత్తులుగా కాకుండా మేలకోగలిగినటువంటి వారమై ఆయన సన్నిధిలో ఒక గడి అయినను ఆయన సన్నిధిలో గడపవలసినటువంటి ప్రార్థన గడపవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే ఆయన కృపలో మనము ఎదుగుతాము, నిత్యము ఆయన సన్నిధిలో గడిపే వారంగా ఉంటాము. రండి చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము, అదే లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా అనేటువంటి మాటను మనం చదువుకుంటున్న ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానం చేస్తే, కాబట్టి ఆయన మనలకు ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి లోకములో
అన్యాయస్తులమైనటువంటి వారు ఉంటున్నారు. లోకంలో పడి చెడినటువంటి వారుగా ఉంటున్నాము. అనేకమైనటువంటి పలుమార్లు లెక్కలేని మార్లు దేవుని సన్నిధిలో గడపలేని వారంగా ఉంటున్నాం. కానీ అయినప్పటికీ దేవుడు మహాకృప చూపించి ఈ యొక్క నూతన సంవత్సరంలో జనవరి మాసం చివరి ప్రభుదినం చివరి యొక్క గడియల్లో ఆయన ఉంచుతూ వచ్చినాడు. కాబట్టి ఇంకో కొన్ని గడియల్లో రెండవ నెలలో మనం ప్రవేశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలును బట్టి, దేవుడు మన ఎడల ఆయన చూపినటువంటి కృపను బట్టి మనము ఆయన నిత్యము ఆయన సన్నిధిలో మనం స్తుతి చెల్లిస్తూ ఆయన చేసినటువంటి మేలును ఉపకారాలను మనవక ఆయన సన్నిధిలో గడిపి ఆ దావీదు కీర్తనకారుడు చెలవిస్తూ ఉంటున్నాడు కదా, 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులో దేనిను మరొకమని ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ ఈ యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఇలాంటి సంగతులను మనము ఆత్మీయమైన సంగతులను మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతూ పరిపూర్ణతలోనికి మనం రావాలని దేవుడు ఇష్టపడుతూ ఈ యొక్క ఉపమానాలు దేవుడు తెలియజేస్తూ వచ్చినప్పుడు మనము శ్రద్ధగా విని వాటి ప్రకారం మనము ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో గడిపేవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు ఇటు వాక్యంను మన హృదయాల్లో ఆయన సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరం గల నా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రభా కొంత సమయం గడపాలతో మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మానవ హద్దుబాటులో చేయబడినటువంటి విత్తబడినటువంటి వాక్యాన్ని ప్రభా మీరే నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా కృప చూపించిన దేవునికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ముందున్న సమయాన్ని ప్రభా మేము ప్రార్థనలో నీ సన్నిధిలో గడిపే వారంగా ఉండినట్లుగా కృప చూపించి సహాయం చేయమని నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చక్కటి సందేశాన్ని అందించినటువంటి మరి చంద్రపాల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించును గాక. దేని ద్వారా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు? విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసము ద్వారా ప్రార్థన చేయనప్పుడు ఆయన న్యాయము తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన న్యాయము తీర్చడా. ఎంత చక్కటి అద్భుతమైన మాట. నీకు ఏ న్యాయం కావాలో దేవుని సన్నిధిలో ఈ ఆల్ నైట్ ప్రేయర్లో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పౌలు శీలలో ప్రార్థించినప్పుడు శరసాల పునాదులు అదిరినట్లుగా, అందరి బంధకాలు ఊడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రార్థన మనం ప్రార్థనలో గడిపేవారిగా ఉండాలి. ప్రార్థన ద్వారానే ఏదైనా సాధ్యపరచబడు. ఏరే విధము చేత కాదని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలరా, మరి ఈ సమయంలో మరి ఎక్కువసేపు మనం ప్రార్థనలు గడుపుదాం. ఒకరు ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత మరలా మనము ఆత్మీయ మరి ముందుకు నడిపించుకుందాం.